సెంటిమెంట్ అయినా భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఊహలో బతికేస్తుంటారు అందరూ. అరే మనం ఒక ఆటలు పట్టాయిస్తే మనం ఏదో ఇక సాధించేసి ఏమంటారు లక్షలు సంపాదిద్దామని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం తగ్గుతున్న ఫ్యామిలీ కాపాడుతుంది. కంపల్సరీ ఎవరైతే అరే బైక్ వదిలేసి లేకపోతే కష్టాన్ని వదిలేసి బయటకు వెళ్ళేసి ఏదో బతికేద్దామని చెప్పి టూకేలో బతికే వాళ్ళకి అందరికీ ఒక్కసారి చూడండి. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్ట్ చేసింది హీరోయిన్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ సార్ ఆ కంగ్రాచులేషన్ సార్. వాట్ ఏ ఫిలిం సార్. నా పేరు తర్వాత నేను అక్కడ ఎట్లయితే భయపడ్డాను ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చాలా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని మీ క్యారెక్టర్ నేను ఫ్యాన్ అయిపోయిన. హీరోయిన్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసింది. కంపల్సరీ మళ్ళీ తెలుగులో ఇలాంటి ఫిలిం తీయాలి, ఇలాంటి ఫిలిమ్స్ రావాలి అని ఆల్వేస్ సార్. వండర్ఫుల్ మూవీ. కంపల్సరీ పే కమెంట్ వచ్చి చూడండి. హ్యాట్స్ ఆఫ్ మూవీ. మంచి బ్లాక్ బస్టర్ ఇంటి వీకెండ్ కంపల్సరీ పే కమెంట్ వచ్చి చూసి ఎంజాయ్ చేసేలాగా సినిమా. మేడలు నిజంగా ప్రతి ఒక్క విలేజెస్ లో పల్లెటూరులో జరిగే స్టోరీ. తినడానికి తిండి లేకపోయినా మగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేస్తాను అనే పల్లెటూరులో జరుగుతుంటది. సినిమా మాత్రం నిజంగా పీక్స్ అని చెప్పాలి. ఇండిపెండెంట్ గా బతకడం అనేది చాలా కష్టం పడేది. ఈ సినిమాలో హీరోయిన్ గారు నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. తీసిన అక్కడక్కడ కొన్ని సీన్లు ఉన్నాయన్న ప్రతి ఒక్క పల్లెటూరులో ఇంటి పెరిగిన ప్రతి ఒక్కరికి అడ్డాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటామో మన లైఫ్ ఉంటుంది అని చూపించే సినిమాలో నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా చాలా అనిపిస్తుంది. సో థియేటర్ చాలా మంచి స్టోరీ రాశారు. రాకేష్ గారు కూడా చాలా మంచి స్టోరీ రాశారు. నాకు నచ్చింది. ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మెసేజ్ లాగా ఉంటుంది. భయ్యా పేరమేడల్ సినిమా ఇప్పుడు చూసిలాగా బయటకు వస్తుందా? సినిమా మొత్తం హైలైట్ భయ్యా. ఇప్పుడే చూసాను పేరమేడల్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన చుట్టుపక్కల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మన బావ అయితే మన అన్న అయితే ఇలా క్రూయల్ గా ఉంటారు అనమాట. జరిగే సిచ్యువేషన్ డైరెక్టర్ గారు చాలా చాలా బాగా కరెక్ట్ చేశారు. ఒక్కరికి కరెక్ట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం లేని ప్రతి స్కిల్ లేదన్నమాట. అంతా బాగుంది. హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ గారు అయితే జీవించారని చెప్పాలి. అంత బాగుంది. ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు. నా డైరెక్టర్ నేలగిరి గారు అయితే చాలా చాలా బాగా చేశారండి. పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ప్రొడ్యూసర్ రాకేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ సూపర్ హిట్ అనమాట. చాలా బాగా చేశారండి. హీరో హీరోయిన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇట్లాంటి స్క్రిప్ట్ ఇట్లాంటి స్టోరీ ఈజీగా తెలుగులో అలా ఇప్పుడే మేడల్ మూవీ చూసాను ప్రీమియర్ షో. శుభం అన్న. చాలా మంది గాలిలో మేడలు కడుతుంటారు కదా. ఈ రియల్ లైఫ్ చాలా మంది ఇప్పుడు మాత్రం థియేటర్లో వచ్చి చూస్తే చాలా మంది మన ఊళ్ళో కనిపిస్తున్నారు. రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది